వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే చంద్రబాబు నాయుడుకి గుండెపోటు రావాలా, కష్టం జగన్ నీ కోరిక తీరదు అని చెప్పి నేను టైటిల్ ఇచ్చాను. ఈ అంశం గురించి ఒక టైటిల్ పెట్టాలన్నా కొంత ఎంబ్రాసింగ్ గా అనిపించిన మాట వాస్తవం నాకు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత, ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఈ అంశం మీద కూడా మాట్లాడాలనిపించింది నాకు. ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేశారు. మనకు తెలుసు కూడా ఆయన ఒక 1 month కోసారి మాత్రమే ప్రెస్ మీట్ పెడతారు. 1 month లో ఒక 5 days మాత్రమే ఆయన తాడేపల్లిలో ఉంటారు, మిగతా రోజులంతా బెంగళూరు యలహంకలో ఉంటారు. ఆ తర్వాత మనం చూస్తే ఇటీవల కాలంలో అయితే సుదీర్ఘంగా లండన్ కే పరిమితమయ్యారు. ఎప్పుడు కూడా మంత్లీ వన్స్ ఆయన ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేస్తారు. సుదీర్ఘంగా 3 గంటల ప్రెస్ మీట్ పెడతారు. ఆ 3 గంటల ప్రెస్ మీట్ 1 month పాటు ఆయన మీడియాకి గానీ, అదేవిధంగా ఆయన సోషల్ మీడియాకి గానీ ఒక స్టఫ్ అనమాట. వాళ్ళు వాడుకుంటూ ఉంటారు, తిప్పిందే తిప్పుతా ఉంటారు, చూపించిందే చూపిస్తా ఉంటారు. అలా జగన్మోహన్ రెడ్డి ఈసారి లండన్ లో ఉన్నారు కాబట్టి ఇంకొంత లేట్ అయింది ప్రెస్ మీట్ పెడతాం. సో మొత్తానికి లోకేష్ గొడ్డల పార్టీ అని కార్నర్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే డిఫెన్స్ లో పడింది. సో అందుకే ఈ అంశం మీద ఆ స్థాయిలో కౌంటర్ లేదని చర్చ వచ్చింది. అందుకే సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేశారు. ప్రెస్ మీట్ పెట్టి సరే రాష్ట్రంలో జరిగిన మటలన్నీ చంద్రబాబు నాయుడు ఖాతాలో వేయడం, ఎవరిది గొడ్డల పార్టీ అని క్వశ్చన్ చేయడం, ఇలాంటి కామెంట్స్ మాట్లాడారు. కానీ బట్ వాటన్నిటిలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన వాటన్నిటిలో ఈ రోజు చాలా ప్యాథటిక్ గా మాట్లాడిన ఇష్యూ ఏంటి, ప్యాథటిక్ అని అనిపించిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి గుండెపోటు రావాలి అనేది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే ప్రతి రాజకీయాల్లో ప్రత్యర్థులు సహజం. ఎక్కడైనా సరే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడము, అవినీతి ఆరోపణలు చేసుకోవడము, లేకపోతే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడము అది సహజం ఎప్పుడైనా సరే. మనం 2014 వరకు అలాంటివి చూసాం రాష్ట్ర రాజకీయాల్లో. ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు. కానీ వన్స్ జగన్మోహన్ రెడ్డి టీం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలే కాదు ప్రతి ఒక్కటి మారిపోయింది. హద్దులు దాటాయి, నేతల మీద విమర్శలు హద్దులు దాటాయి. వ్యక్తిగత జీవితాల్లోకి, రాజకీయ నేతల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడం అలవాటు అయిపోయింది. సోషల్ మీడియా వెర్రితల్లలు వేస్తా వచ్చింది. ఇలాంటివన్నీ చూస్తా ఉన్నాం. ఈరోజు అది ఎక్స్ట్రీమ్ లెవెల్. సరే తన అండర్లో ఉన్న టీమ్స్ అలా చేస్తే సరే వాళ్ళు చేశారని మనం తిట్టుకోవచ్చు. ఈరోజు సాక్షాత్తు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా సుదీర్ఘ కాలం ఉన్న వ్యక్తి, ఒక ఎంపీగా పనిచేసిన వ్యక్తి కడప నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడుతూ ఉంటే ఇబ్బందిగా అనిపిస్తుంది కదా కొన్నిసార్లు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా సార్లు చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి అలా టార్గెట్ చేస్తా ఉంటే అది అసూయ, లేకపోతే అతనికి కడుపంట అనేది కూడా చాలా సార్లు టీడీపీ అభిమానులు, టీడీపీ ఫాలోవర్స్ కానీ తిడుతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒకసారి తాను క్రాస్ చెక్ చేసుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఆ పార్టీని డ్యామేజ్ చేయడానికి, అతన్ని డ్యామేజ్ చేయడానికి వేరే వాళ్ళు కూడా అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చాలు నిండా ముంచడానికి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడే క్రమంలో ఆయన మావిగని గురించి మాట్లాడారు. మరోసారి మావిగన్ని ప్రజలందరూ కూడా అక్కును చేర్చుకుంటా ఉన్నారు, ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు. రాష్ట్రమే కాదు దేశం మొత్తం మీద మావిగన్ గురించి చర్చ జరుగుతోంది. అమరావతిని అవినీతి కేంద్రంగా మార్చారు, అందుకే మేము మావిగన్ ప్రపోజల్ పెట్టామని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటే, సరే అమరావతి మీద ఎన్నిసార్లు మాటలు మార్చారు అవన్నీ చాలాసార్లు మనం చెప్పుకున్నాం. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అది మాట్లాడుతూ, మీరెవరైనా సరే మావిగన్ గురించి ప్రశ్నిస్తే, మీరెవరైనా సరే మావిగన్ గురించి ఒక మాట మాట్లాడితే చంద్రబాబు నాయుడికి బీపీ వస్తూ ఉంది, అందరి మీద అరుస్తూ ఉన్నాడు, అందరితో ఆగలేదు, ఆ గుండెపోటు కూడా వచ్చేలాగా ఉంది అతనికి అని ఒక 10 times రిపీట్ చేశాడు ఇదే మాట, చంద్రబాబు నాయుడికి గుండెపోటు వస్తుందని. అంతేకాదు చంద్రబాబు నాయుడికి 77 ఏళ్ళు ఉన్నాయి, ఆయనకి సిగ్గు లేదు, బుద్ధి లేదు, నాకు తెలిసి ఇదే చంద్రబాబు నాయుడికి ఇంకా లాస్ట్ ఎలక్షన్, ఆయన పని ఇంకా అయిపోయింది అని చెప్పి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని, ఒక సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని, ప్రజెంట్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని, అదేవిధంగా సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తిని, జాతీయ రాజకీయాల్లో సైతం తాను చక్రం తిప్పిన వ్యక్తిని, ఆ స్థాయి ఒక వ్యక్తిని పట్టుకొని ఈ స్థాయిలో హ్యూమిలేషన్, 77 ఏళ్ళు ఇదే లాస్ట్ ఎలక్షన్ అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడికి. జగన్మోహన్ రెడ్డి ఇలాగే చెలేసుకొని భూమి మీద ఉంటాడా? ఆయన అలాగే అనుకుంటా ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చిరంజీవి? ఆయన ఇలాగే భూమి మీద ఉన్నాం అనుకుంటున్నాడా? జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు కంటే మైట్ బి ఏజ్ చిన్నది కావచ్చు, మరి జగన్మోహన్ రెడ్డి తర్వాత మరి లోకేష్కి ఇంకా ఏజ్ చిన్నదే కదా. చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన వారసుడు వస్తాడు కదా లోకేష్, ఆ తర్వాత లోకేష్ ఇంకో వారసుడు ఉన్నాడు, ఆయన వస్తాడు కదా దేవాంశు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, విమర్శలు చేయాలంటే అతను తప్పు లేదని ఉంటేనో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అతను తప్పులు చేస్తేనో, అవినీతికి పాల్పడితేనో వాటిని టార్గెట్ చేయండి. వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ప్రయత్నం ఏంటి? ఇది నిజంగా అసూయతో వచ్చే మాటలే, ద్వేషంతో రగిలిపోతుంటేనే వచ్చే మాటలే ఇవి, లేకపోతే ఒక జలస్తోని వచ్చే మాటలే ఇవి, లేకపోతే ఇలా రావు మాటలు. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాగే మాట్లాడారు. ఏం మాట్లాడారు? నంద్యాల బై ఎలక్షన్ దగ్గర మొదలు పెడితే చంద్రబాబు నాయుడు బావిలో దూకి చచ్చిపోవాలన్నారు ఒకసారి, చంద్రబాబు నాయుడు చెప్పులతోని చిపురులతోని కొట్టాలన్నారు మరోసారి, చంద్రబాబు నాయుడు పాయింట్ బ్లాంక్లో గన్న పెట్టాలన్నారు, చంద్రబాబు నాయుడు సిగ్గుంటే చచ్చిపోవాలని ఇప్పుడు ఒక 50 సార్లు ఆయన ఉంటారు జగన్మోహన్ రెడ్డి. మొన్న కూడా అన్నారు, మొన్న లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబు నాయుడు బావిలో దూకి చచ్చిపోవాలి, బావిలో దూకాలి, బావిలో దూకాలి అని.
చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని నిలదీయండి అని మాట్లాడారు. ఇలా ఒక పదే తన ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి రాకూడదనో, ప్రత్యర్థిని తను ఎలా చెక్ పెట్టాలనో, ఆ ప్రత్యర్థిని పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉండకుండా తాను ఎలా సమర్థవంతంగా చేయాలనో అలా అనుకోవాలి. కానీ ఒక తన ప్రత్యర్థి స్థాయి లాంటి వ్యక్తిని అసలు భూమి మీదే లేకుండా చేయాలనుకోవడం ఏంటి, భూమి మీదే ఉండొద్దు అని అనుకోవడం ఏంటి, గుండెపోటుతో చచ్చిపోయేది ఏంటి, ఎందుకు చచ్చిపోతాడు ఆయన ఈ ఏజ్లో కూడా అంత ఫిట్గా ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డికి మొన్న ఆయన ఏదైతే కావలి వెళ్ళడం జరిగింది. కావలి పర్యటనలో అక్కడ ఫిషర్మెన్తో భేటీ అయ్యారు. వాళ్ళకి మత్స్యకార సేవ పేరుతో 20,000 రూపీస్ ఇచ్చే క్రమంలో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. తర్వాత ఒక ఇంటికి వెళ్ళారు, తానంబాబు అనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వెంకటమ్మ ఆమెతో పాటు వంట చేశారు ఆయన కూడా, చేపలు తీసుకువెళ్ళి. అక్కడ వాళ్ళు ఎక్కడన్నా టేబుల్ మీద కూర్చొని స్టూల్ వేద్దాం అనుకుని డీలో పెట్టి టక్కున ఆ ప్లేట్ పట్టుకొని స్టూల్ మీద కూర్చున్నారు చంద్రబాబు. స్టూల్ కూడా సారీ, అది చిన్న పేట వేసారు వాళ్ళు కింద నేల మీద. 40 క్రాస్ అయితే మనం ఇబ్బంది పడతా ఉన్నాం కింద కూర్చోడానికి. టక్కున ఆయన కింద కూర్చుండిపోయారు చంద్రబాబు నాయుడు. అదే జగన్మోహన్ రెడ్డి మనం చూసాం, పులివెందులు వెళ్ళారు. అక్కడ తన కాన్ఫరెన్స్లో గుడి ప్రతిష్టాపన కార్యక్రమంలో ఒక హోమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన పేట మీద కూర్చోడానికి 5 పట్టుకున్నారు, లేవడానికి 10 మంది పట్టుకున్నారు. మరి చంద్రబాబు నాయుడుకి 77 ఏళ్ళు ఉంటేయండి, మీకు 50 ఏళ్ళే ఉంటేయండి. ఇక్కడ ఏజ్ ఈజ్ నాట్ ద మ్యాటర్ కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఫిట్నెస్ ఈజ్ ద మ్యాటర్. ఎంత ఫిట్గా ఉన్నారు ఆయన, ఈ ఏజ్లో కూడా ఎంత అగ్రెసివ్గా పనిచేస్తున్నారని కదా. ఈ ఏజ్ నిన్నే చూసాం, ఒక పర్యటన చూసాను మనం. చంద్రబాబు నాయుడు మొన్న నెల్లూరు వెళ్ళారు. ఆ తర్వాత నిన్న గంగమ్మ జాతరతో పట్టు వస్త్రాలు ఇవ్వడానికి తన భార్యతో కలిసి వెళ్ళడం జరిగింది. ఆ రోజున వెళ్ళారు. వస్తూ తాటిముంజలు అమ్మే కార్మికులు ఎవరైతే ఉన్నారో అక్కడ కారు ఆపుకొని ఇద్దరు తాటిముంజలు తిన్నారు. దాని గురించి ఒక ట్వీట్ చేశారు. చాలాసేపు వాళ్ళతో గడిపారు. ఆ కార్మికుల కష్టాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇంటికి వచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి ఆయన అట్టుంచటే బెంగళూరు వెళ్ళిపోయినారు. ఏదైతే రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు రవిశంకర్ కార్యక్రమంలో పాల్గొనడానికి, వార్షికోత్సవంలో పాల్గొనడానికి ప్రత్యేక అతిథిగా బెంగళూరు వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఈరోజు చూస్తే అమరావతిలో ఉన్నారు. ఉదయాన్నే జగన్మోహన్ చేయగలరా? ఒక రోజులో ఇన్ని కార్యక్రమాలు కవర్ చేయగలరా జగన్మోహన్ రెడ్డి? అసలు ఆయన తాడేపల్లి నుంచి సెక్రటేరియట్కి వెళ్ళిందే నాకు తెలిసి ఆయన ఉన్న 5 ఏళ్ల కాలంలో సెక్రటేరియట్కి వెళ్ళింది మ్యాక్సిమం ఒక 20 సార్లు కూడా వెళ్ళుండ్రేమో లెక్క పెడితే, వేళ్ల మీద గట్టిగా లెక్క పెడితే. అది కూడా మళ్ళీ పరదాలు కట్టుకుని వెళ్ళేవాళ్ళు, ఎవరైనా రైతులు తనకు అడ్డుపడతారేమోనని చెప్పేసి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సరే ఇవన్నీ తీసేద్దాం, ఫిట్నెస్ గురించి, లేకపోతే గుండెపోట్ల గురించి, లేకపోతే హార్ట్ స్ట్రోకుల గురించి, బీపీల గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఓ పని చేద్దాం, నిజంగా ఈ ఛాలెంజ్కి వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైనా సరే రెడీగా ఉంటే నేను వెళ్తాను ఇద్దరి దగ్గరికి, ఒప్పిద్దాం. చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని కూడా అలిపిరి మార్గంలో నుంచోబెడదాం ఒక చోట. అందరు కెమెరాలు ఉంటాయి, అందరు మనం ఉందాం. ఎవరైతే ఒకేసారి స్టార్ట్ చేసి తిరుమల మెట్లు ఎక్కమని చెప్దాం. ఎవరైతే ఫాస్ట్గా ఎక్కుతారో, ఎవరికి ఫిట్నెస్ ఎంత ఉందో తేలిపోతుంది. జగన్మోహన్ రెడ్డి చెమట్లకు ఎక్కాడు ఆ రోజు పాదయాత్ర స్టార్ట్ అయ్యే ముందు తిరుమల మెట్ల మార్గంలో వెళ్ళాలంటే. అదే చంద్రబాబు నాయుడు ఈయన చెప్తున్న ముసలివాడు అయిపోయిన చంద్రబాబు నాయుడు, ఏజ్ అయిపోయిన చంద్రబాబు నాయుడు, ఏజ్ బార్ అయిపోయిన చంద్రబాబు నాయుడు ఎంత ఫాస్ట్గా ఎక్కేశారో మనం చూసాం. ఎన్ఎస్సీ సెక్యూరిటీ కూడా ఆయన ఎన్నికి పరిగెత్తాల్సి వచ్చింది, అంత ఫాస్ట్గా ఎక్కేశారు ఆయన తిరుమల మెట్లు. ఈయన కూర్చుంటే 4 లేపాలి, ఈయన స్టూల్ మీద కూర్చోవాలంటే 10 మంది కూర్చోబెట్టాలి. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడికి బీపీ వస్తుంది, గుండెపోటు వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గుండెపోటు వస్తే ఇక మొత్తం ఏపీ గ్రౌండ్ అంతా కూడా తనకి రెడీగా ఉంటుంది సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుకుంటున్నట్టున్నాడు. చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన వారసుడు ఉన్నాడు అక్కడ రెడీగా. అలా అని కూడా మనం అనుకోకూడదు. ఇక్కడ చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయిందని వాళ్ళు ఎవరు అనుకోవట్లా, టీడీపీ క్యాడర్ కానీ నీ పార్టీలో ఉన్న నేతలు కూడా అనుకోవట్లా. చంద్రబాబు నాయుడు అనే ఒక ప్రత్యర్థి మనకు ఉన్నన్ని రోజులు మనకి ఎగ్జిస్టెన్స్ ఉండదు మన పార్టీకి అని వాళ్ళు బాధపడతా ఉన్నారు. అలాంటి ప్రత్యర్థిని ఢీకొట్టేందుకు మీరు చేయాల్సింది ఏంటి? ఆయన వైఫల్యాలు ఉంటే ఉన్న టార్గెట్ చేయండి, అంతేగాని ఇదేంటిది వ్యక్తిగతంగా వ్యక్తిత్వంగా మనిషి లేకుండా ఉండాలి అని కోరుకోవడం ఏంటి? ఇది సైకోయిజమా, శాడిజమా, అంతకన్నా ఇంకా ఉన్న ఎక్కువ పదాలు ఉన్నాయా సైకాలజీలో? ఇది జలస్. జగన్మోహన్ రెడ్డికి ఒక జలస్. సో మీ పనితీరు ఏంటనేది మీరు చూపిస్తే అది కదా క్రైటీరియాగా తీసుకునే జనము. చంద్రబాబు నాయుడు ముసలోడు అయ్యాడా, కుర్రోడు అయ్యాడా, ఆయన పనితీరు బాగాలేదా, ఆయనకి బీపీ వచ్చిందా, షుగర్ వచ్చిందా, ఇవి కాదు జగన్మోహన్ రెడ్డి మీరు లెక్కలేయాల్సింది. దయచేసి ఆ స్క్రిప్ట్ మార్చుకోండి. ఎవరు మీకు స్క్రిప్ట్ ఇస్తున్నారో దయచేసి వాళ్ళని పిలిచి ఆ చెంప ఈ చెంప వాయించండి, ఇలా కాదు స్క్రిప్ట్ రాయాల్సింది అని చెప్పేసి.